ప్రజల సమస్యల గురించి అడుగుతుంటే కేసులు పెడుతున్నారు, ప్రజల సమస్యల గురించి మాట్లాడుతుంటే ఎఫ్ఐఆర్లు చేస్తున్నారు, ప్రజల సమస్యల గురించి మాట్లాడుతుంటే ఛార్జ్షీట్లు వేస్తున్నారు. ఎక్కడ కూడా ఎప్పుడు ప్రతిపక్ష పార్టీలు, బీఆర్ఎస్ పార్టీ ప్రత్యేకించి ప్రజల సమస్యలను లేవనెత్తుతుందో అప్పుడు ప్రతిసారి ఏదో ఒక కేసుని తెర మీదకి తీసుకొచ్చి పత్రికల్లో, వాళ్ళ పత్రికల్లో, గుంపు పత్రికల్లో మొదటి పేజీలో రాయించుకొని ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఒక ప్రైవేట్ బిల్లు తీసుకొస్తుంది 6 గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పించడం కోసం. ఆ ప్రైవేట్ బిల్లు ఎక్కడ శాసనసభలో చర్చకు వస్తుందో, శాసనసభలో చర్చకు వస్తే ప్రజలు కూడా ప్రశ్నించడం మొదలు పెడతారు. ఎందుకు మీరే చెప్పిండ్రు కదా, మీరే చట్టబద్ధత ఇస్తామన్నారు కదా 6 గ్యారెంటీలకు, మరి మీరు బిల్లు పెట్టినప్పుడు ఆ బిల్లుని ప్రతిపక్ష పార్టీలు పెడితే మీరెందుకు వణికిపోతున్నారు, మీరెందుకు మద్దతు ఇస్తలేరని ఎక్కడ ప్రజలు ప్రశ్నలు అడుగుతారో అని వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు భయభ్రాంతులకు గురైపోతున్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వణికిపోతున్నారు. ఈరోజు మనతో మాట్లాడుతుందుకు పుట్టా విష్ణువర్ధన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ స్పోక్స్ పర్సన్ ఉన్నారు. విష్ణు, ఇంతకుముందు మనం అనేక సందర్భాల్లో చూసినాం, ఎప్పుడు ఏదైనా ప్రజా సమస్యలు తెర మీదకి వచ్చిన ప్రతిసారి రైతు బంధు వేయలేదన్నప్పుడు, లేకపోతే 6 గ్యారెంటీలో ఏమైనా గట్టిగా అడిగిన ప్రతిసారి ఈ రకంగా కేసులు తెర మీదకి తీసుకొస్తున్నారు. ఈరోజు ఒక ప్రైవేట్ బిల్లు బీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది అసెంబ్లీలో. ఆ ప్రైవేట్ బిల్లు 6 గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పించేది. ఆ 6 గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పించే ప్రైవేట్ బిల్లు నుంచి డైవర్ట్ చేయడం కోసమే ఇది చేస్తుందని చెప్పేసి అనుకోవచ్చా? 100% ముందుగా టీ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారాలు తెలియజేసుకుంటూ, అయితే ఇప్పుడు గత 25 నెలలు, 25 కాదు 27 నెలలు, 27 నెలల్లో ఒక ప్యాటర్న్ చూస్తే మీరు ఎప్పుడు కానీ బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష హోదాలో ఎవరైతే ప్రజల వైపు నిలబడి ప్రజల సమస్యల పట్ల గట్టిగా మాట్లాడుతున్నారో ఆ సమయంలో ఆ డైవర్ట్ చేయడానికి ఏదో ఒక కేసు తీసుకొచ్చి ప్రజల ముందు పెట్టి మీడియా లీక్ల ద్వారా వాళ్ళకి కావాల్సిన భజన కొట్టే ఛానళ్ళల్లో హెడ్లైన్స్ వేసుకోవడము, లేకపోతే పత్రికలలో తాటికాయంత అక్షరాలు పెట్టి జనాలు పొద్దున లేవగానే దాని గురించి చర్చ జరిగేటట్టు చేస్తున్నారు. అంటే ఉట్టినే కాదు, ఎవరన్నా గత 27 నెలల్లో ఏం జరిగింది అని చూస్తే, ఉదాహరణకి ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ గట్టిగా కొట్లాడిందో కృష్ణానది మీద ఉన్నటువంటి ప్రాజెక్టులు తెలంగాణ అన్ని కేఆర్ఎంబీకి అప్పచెప్తామని చెప్పి ఈ అవగాహన లేని సన్నాసి ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అక్కడ ఒప్పుకొని వస్తే కేఆర్ఎంబీ దగ్గర గౌరవ కేసీఆర్ గారు గర్జించి నల్లగొండల సభ పెట్టంగానే కాళేశ్వరం కమిషన్ ఎంక్వైరీ. మీరు చూడండి ప్యాటర్న్. అవును. తర్వాత గోదావరి నది మీద తెలంగాణ జలాలని ఆంధ్రాకి తరలించుకోబోతున్నారు బనకచర్ల ప్రాజెక్టు ద్వారా అని ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టంగానే కాళేశ్వరం కమిషన్ హరీష్ రావు గారిని. అట్లనే మీరు చూడండి ఇప్పుడు ఫార్ములా ఏకి ఇది మొదటిసారి కాదు, ఇప్పటికే 2 సార్లు ఏసీబీ పిలిచిర్రు, విచారించిర్రు. అప్పుడు కూడా ఎందుకు పిలిచిర్రు? చాలా సుదీర్ఘ విచారణ జరిగింది. ఫుల్ డే క్వశ్చనింగ్ చేసిర్రు 2 సార్లు. అది కూడా ఏ టైంలో చేసిర్రు మీరు గమనిస్తే వెనకకు వెళ్ళి, ఎప్పుడైతే కేటీఆర్ గారు లగచర్ల బాధితుల పక్షాన నిలబడి గట్టిగా వాయిస్ వినిపించిర్రో అప్పుడు. తర్వాత కూడా ఇప్పుడు మొన్నటువంటి చూసినప్పుడు కోల్ కుంభకోణం ఏదైతే ఈ సైట్ విజిట్ అని తీసుకొచ్చి కొత్త నిబంధన పెట్టి 100 కోట్లు తమ బావలకు, బావమరుదులకు, అన్యాయులకు ఏదైతే కాంగ్రెస్ పార్టీ కట్టబెట్టే ప్రయత్నం చేసిందని ఆ కుంభకోణాన్ని బయట ఎక్స్పోజ్ చేయగానే ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి మున్సిపల్ ఎలక్షన్ల కరెక్ట్ 2 రోజుల ముందు ఒక డైలీ సీరియల్ లాగా, ఒక వెబ్ సిరీస్ లాగా ఒకరి తర్వాత ఒకరు క్వశ్చనింగ్ చేసి ఏమైందండి? ఆ క్వశ్చనింగ్ అయిపోయింది, ఎలక్షన్ అయిపోయింది, మున్సిపల్ ఎలక్షన్, మళ్ళీ దాని గురించి స్టడీస్ అప్పుడు లేదు. ఇప్పుడు కూడా ఈ ఫార్ములా ఈ కేసు మళ్ళీ తెరమికి ఎందుకు తీసుకొచ్చారంటే కేటీఆర్ గారు గట్టిగా అసెంబ్లీలో ఇది చర్చకు రావాలి, చట్టబద్ధత కల్పించాలి. అంటే ఇది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ. మేమేం కొత్తగా చట్టబద్ధత కల్పిస్తామని చెప్పిండ్రు. ప్రమాణ స్వీకారం చేసి రోజు చెప్పిండు. ఆ రోజు సోనియా గాంధీ గారు ఉండే, రాహుల్ గాంధీ గారు ఉండే, వీళ్ళందరూ సమక్షంలో చెప్పిన మాట సంతకం పెట్టిండు. ఇప్పుడు ఆ ఫైల్ దొరుకుతలేదు, కనబడతలేదు అంటే ఎంత హాస్యాస్పదంగా ఉందంటే, ఒక ముఖ్యమంత్రి సంతకం పెట్టిన ఫైల్ దొరుకుతలేదు అంటే ఏం మాట్లాడాలి వీళ్ళని? సరే అది పక్కన పెట్టండి. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలు వాళ్ళే చెప్పారు 100 రోజుల్లో అమలు చేస్తామని. వాళ్ళని ఆనాడు మీడియా ప్రశ్నిస్తే, ప్రతిపక్షాలు అంటే అప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రశ్నిస్తే వాళ్ళే చెప్పారు మాకు అపారమైనటువంటి మేధా సంపత్తి ఉంది, మేము 130 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ, మాకు ఎట్లా చేయాలో ఏం చేయాలో మాకు తెలుసు, మేము 100 రోజులు అన్న అమలు చేస్తామని చెప్పి సంతకాలు పెట్టి బాండ్ పేపర్లు రాసి క్రెడిట్ కార్డుల లెక్క ఆ గ్యారంటీలు ఇచ్చి ప్రతి ఇంటికి వంచి గ్యారంటీ కార్డు ఇంత మీ దగ్గర పెట్టుకోండి జాగ్రత్తగా, 100 రోజుల్లో మీకు అన్ని అమలైతే మీరు ఇంట్లో పెట్టుకోండి అని చెప్పి, అంటే తెలంగాణ ప్రజలను ఒక అయోమయానికి గురి చేసి మేము చెప్పినాం, నమ్మించిండ్రు, బాగా నమ్మించింది. మేము చెప్పినాం బీఆర్ఎస్ పార్టీ తరఫున ఇవంతా ఎన్నికల కోసం వీళ్ళు చేసే దుష్ప్రచారం, వీటి నమ్మకూడని. కానీ ప్రజలు బహుశా వీళ్ళు చేస్తారేమో అని చెప్పి ఒకవైపు ఆశించారు.
ఇప్పుడు 100 రోజులు అయిపోయి దాదాపు 850 రోజులైంది. అవును. ప్రతిపక్షంగా ప్రజలు బాధ్యత ఏదైతే ఇచ్చారో ఇదే కదా చేయాల్సింది. కేటీఆర్ గారు ప్రైవేట్ మెంబర్ బిల్ పెట్టింది ఎందుకు? అసెంబ్లీలో దాని గురించి చర్చ రావాలి, దాని మీద ఓటింగ్ పెట్టండి. యాక్చువల్గా ప్రతిపక్ష పార్టీ కాదు, అధికార పార్టీ పెట్టాల్సినటువంటి బిల్లుని ప్రతిపక్ష పార్టీ పెడుతుంది ప్రజల తరఫున. వాళ్ళు ఎందుకు పెట్టట్లేదు అంటే అక్కడ క్లియర్గా అర్థమైపోతుంది, వాళ్లకు ఆ 6 గ్యారంటీలు ఇంప్లిమెంట్ చేసే దాని మీద చిత్తశుద్ధి లేదు. దాని నుంచి ప్రజల దృష్టి మరలించాలి. జనాలు మర్చిపోయాను అనుకుంటారు, వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు, 13 హామీలు, 420 గ్యారంటీలు 6, 13 హామీలు కాకుండా 420 హామీలు, అది కాకుండా ఇంకో 13 డిక్లరేషన్, ప్రతి వర్గానికి ఒక డిక్లరేషన్. ఇక అడిగిందే ఆకాశంలో ఉన్న చంద్రమండలాన్ని కూడా భూమికి తీసుకొస్తాం, కట్టేస్తాం అనే విధంగా ఏది అడుగుతుంది ఇచ్చారు. విష్ణు, ఎందుకు భయపడుతుంది కాంగ్రెస్ పార్టీ ప్రైవేట్ మెంబర్ బిల్ అనగానే? ప్రైవేట్ మెంబర్ బిల్ అంటే ఇప్పుడు అసెంబ్లీలో చర్చకు వస్తే యావత్ ప్రజలకు అంటే ఆన్ రికార్డ్ కాంగ్రెస్ పార్టీ మద్దతు చేసి బిల్లు పాస్ చేస్తే కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంది అంటే లీగల్ శాంక్టిటీ వస్తుంది. ఒకవేళ బిల్లు పాస్ అయితే చట్టం అయితే ఏమవుతుంది అంటే రేపు ప్రజలకు హక్కు వస్తుంది. ఒకవేళ ప్రభుత్వం ఆ బిల్లు పాస్ అయినాక కూడా ఇవ్వకపోతే రేపు మహిళలకు ఏదైతే 2500 ప్రతి నెల ఇస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పిందో అది హక్కుగా పోయి అడిగితే అప్పు చేసినా సొప్పు చేసినా ఏం చేసినా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం లయబిలిటీ అంటే ప్రజలకు బాకీ పడ్డట్టు లీగల్ శాంక్టిటీ వస్తుంది. కాకపోతే అది రాకుండా కేవలం ఇది ఎన్నికల హామీల మరకే ప్రజలను ఆశ పెట్టి అదే మళ్ళీ సగం అయిపోయినాయి, ఇంకో 3 అయిపోయినాయి, ఇంకో 2 అయిపోయినాయి అని చెప్పి ఇప్పటివరకు కాలయాపన చేస్తున్నారు. కానీ ఈ రోజు వరకు ప్రజలకు గుర్తుంది, ప్రతిపక్ష పార్టీగా మేము కూడా గుర్తు చేస్తూ ఉన్నాం. రైతులకు 15,000 రైతు బంధు ఇప్పటివరకు అమలు కాలేదు, కౌలు రైతులకు ఒక్క రూపాయి కూడా రాలేదు. వయోవృద్ధులకు ముసలి వాళ్ళకి 4,000 పెన్షన్ 2,000 4,000 చేస్తామన్నారు, ఇప్పటివరకు అది అమలు కాలేదు. మహిళలకు 2,000, విద్యార్థులకు 5 లక్షల కార్డు అన్నారు, కాలేదు. ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం అన్నారు, కాలేదు. 5 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి ఇస్తామన్నారు, రాలేదు. ఇట్లా చెప్పుకుంటా పోతే ఏ ఒక్కటి కూడా గ్యారెంటీ అమలు కాలేదు, వాళ్ళు అమలు చేయలేదు, అసలు చేసే ఉద్దేశం కూడా కనబడట్లేదు. అందుకని చెప్పి బీఆర్ఎస్ పార్టీ గౌరవ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారు ఈ ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టినారు. నిన్న అసెంబ్లీ స్పీకర్ గారికి కలిసి రిక్వెస్ట్ చేసినారు, దీన్ని ఇంట్రొడ్యూస్ చేయండి, అసెంబ్లీలో సుదీర్ఘంగా చర్చ జరగాలి. దీని ద్వారా ప్రజలకు ఎండ్ ఆఫ్ ద డే తెలంగాణ ప్రజలకు మీరిచ్చిన హామీలే వాళ్ళకి ఒక చట్టబద్ధత రావాలని చెప్పి తీసుకొస్తే దాని గురించి చర్చ లేకుండా దాని గురించి ప్రజలు మాట్లాడుకోవద్దని చెప్పి దృష్టి మళ్లించడానికే మళ్ళీ ఫార్ములా ఈ కేసు. కేటీఆర్ గారు గతంలో పదే చెప్పారు, ప్రెస్ మీట్లో చెప్పినారు, మీడియా ముందు చెప్పినారు. పబ్లిక్ డొమైన్లో కానీ ప్రజలకు కానీ చాలా స్పష్టంగా చాలా క్లియర్గా అర్థమైపోయింది ఈ కేసులో ఏం లేదని చెప్పి. ఎందుకంటే ప్రజలు కూడా అవినీతిని చాలా దగ్గరగా చూసిండ్రు. ఎక్కడ అవినీతి జరుగుతుంది, ఎట్లా అవినీతి జరుగుతుంది అంటే ఒక అధికారికో లేకపోతే ఇంకో ఏదైనా కంపెనీకో నువ్వు ఈ పని చేసేందుకు ఒక 10 రూపాయలు ఇచ్చేస్తే ఆ కంపెనీ ఆ 10 రూపాయలు తీసుకొని ఆ 10 రూపాయలకి వెళ్ళి 1 రూపాయో 2 రూపాయలు ఇంకో ఎవరికైనా ఇచ్చేస్తే దాన్ని అవినీతి అంటారు. కానీ ఇక్కడ అట్లాంటిది ఏం జరగలేదు. ప్రభుత్వం 46 కోట్ల రూపాయలని ఫార్ములా ఈఎఫ్ఐఏ అనే ఒక ఏజెన్సీకి 46 కోట్ల రూపాయలు ఇచ్చింది. ఆ 46 కోట్ల రూపాయల నుంచి 1 రూపాయి కూడా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అరవింద్ కుమార్ కానీ లేకపోతే హెచ్ఎండిఏ ఇంజనీర్ కానీ కేటీఆర్ గారు కానీ ఎవరికి కూడా 1 పైసా వచ్చినట్టుగా కూడా నిరూపించలేదు. 1 పైసా దాంట్లో నుంచి వచ్చినట్టుగా రాలేదు. ఆ ఫార్ములా ఈ కంపెనీ వాళ్ళే చెప్పిండ్రు కూడా, ఈ పైసలు మా దగ్గర ఉన్నాయి, మీరు ఈ సెకండ్ ఎడిషన్ని మీరు ఇక్కడ నిర్వహిస్తామని చెప్పిండ్రు కాబట్టి ఆ సెకండ్ ఎడిషన్ని నిర్వహించడం కోసం ఈ పైసలు మేము వాడుకుంటాం అన్నట్టు కూడా వాళ్ళు చెప్పిండ్రు. కానీ విష్ణు గారు ఎక్కడ కూడా 1 రూపాయి రానప్పుడు అదే మనం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు 3 కార్యక్రమాలను ఆర్గనైజ్ చేసిండ్రు. ఒకటి ఫుట్బాల్ మ్యాచ్ కూడా కాదు, అది మెస్సీని తీసుకొని వచ్చేసి ఒక పబ్లిక్ షో చేసేసి వాళ్ళకి కావాల్సిన వాళ్ళు టికెట్లు అమ్ముకున్నారు, ఫోటోల పేరు మీద పైసలు తీసుకొని ఫోటోలు తీపిచ్చిండ్రు, అమ్మేసిండ్రు. అక్కడ పెద్ద బస్సులు, ఆర్టీసీ బస్సులు వెనుక క్లాష్ ఆఫ్ టైటన్స్ అని చెప్పేసి అని పెద్దగా పెట్టేసుకొని వీళ్ళు ఏదో పెద్ద మ్యాచ్ ఆడుతున్నట్టు. అక్కడ ఆ దాంట్లో కూడా ఎంత మిస్లీడింగ్ అంటే ఆ బస్సుల వెనుక ఫోటోలు వేసినప్పుడు మెస్సీని ఆయన జెర్సీలో ఉన్న ఫోటో పెట్టి, రేవంత్ రెడ్డి ఈయన జెర్సీలో ఉన్న పెట్టి సీఎం 11 వర్సెస్ మెస్సీ 11 అని చెప్పేసి మ్యాచ్ అవుతుందని చెప్పి అక్కడ మ్యాచ్ లేదు, ఏం లేదు. మెస్సీ ఆ జెర్సీ కూడా వేసుకురాలేదు. ఆయన ఆ క్యాజువల్ ప్యాంట్స్ మీద వచ్చేసిండు, ఒక టీ షర్ట్ వేసుకొని వచ్చిండు. ఈయన ఒకసారి బాల్ దానిండు, రేవంత్ రెడ్డి ఒకసారి దానిండు, రేవంత్ రెడ్డి మనవాడు ఒకసారి దానిండు. అది వేరే ఎక్కడెక్కడో తన్నేసి అయిపోయింది. అక్కడ దానికి 100 కోట్లు అయిపోయినాయి. అది అవినీతి.
దుబారా అవినీతి ఎవరెవరికో పోయినాయి పైసలు వీళ్ళు పెట్టిన 100 కోట్లు. సిమిలర్లీ మిస్ వరల్డ్ పోటీ నిర్వహించారు. మిస్ వరల్డ్ పోటీ నిర్వహించినప్పుడు కూడా అట్లనే చేసిండ్రు. మిస్ వరల్డ్ పోటీలో కూడా 100 కోట్లు 200 కోట్లు దాదాపు ఖర్చు పెట్టిండ్రు. ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీకే 40-50 కోట్లు ఖర్చు పెట్టేసిండ్రు. వాళ్ళని ప్రయాణాలకు తీసుకుపోతేందుకు కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండ్రు. ఒక్క రూపాయి ఫాయిదా కాలేదు తెలంగాణ రాష్ట్రానికి. మళ్ళీ రీసెంట్గా గద్దర్ అవార్డ్స్ అనేది మనం చూసినాం. గద్దర్ అవార్డ్స్లో కూడా వాళ్ళు పిలిచింది టెండర్ 20,000 కోట్లకు, ఖర్చు పెట్టింది 40,000 కోట్లు. సో ఇది అవినీతి అంటే ప్రజలకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. ముఖ్యంగా మెస్సీ ఫుట్బాల్ మ్యాచ్కి సంబంధించి ఏదైతే బస్ల మీద ప్రచారం చేసిర్రో రేవంత్ క్లాష్ ఆఫ్ టైటన్స్, రేవంత్ 11 వర్సెస్ మెస్సీ 11 అంత త్రాష్ బూటకం. యాక్చువల్గా మెస్సీ వచ్చిన రోజు జరిగింది ఏంది, ఆయన క్యాజువల్గా ఒక ట్రాక్ ప్యాంటు ఒక టీ షర్ట్ వేసుకొని వచ్చి ఫోటోషాప్ కోసం ఫొటోస్ కోసం చేయి ఊపేసి ఆయన వెళ్ళిపోయాడు. అసలు అంటే ఎంత చెండాలం అంటే, సరే అసెంబ్లీ వరకు బయట పెట్టండి, మీరు ఏవైతే అడ్వర్టైజ్మెంట్లు వేసుకున్నారు 100 కోట్లు ఖర్చు పెట్టి పేపర్లలో కానీ బస్సుల మీద కానీ పబ్లిక్ హోర్డింగ్స్ల మీద కానీ, నిన్న హరీష్ రావు గారు ఎక్స్పోజ్ చేసినారు తెలంగాణ సోషియో ఎకనామీ అవుట్లుక్లో రేవంత్ వర్సెస్ మెస్సీ అని చెప్పి మెస్సీ జెర్సీ వేసుకొని పరిగెడుతుంటే రేవంత్ రెడ్డి గారు ఫుట్బాల్ దంతున్నట్టు ఒక ఫోటో పెట్టి తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ విచ్ ఈజ్ ద అఫీషియల్ పబ్లికేషన్ అండ్ డాక్యుమెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అంటే మార్పు చేసి ఏఐ వాడి లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు కేవలం జరగనట్టు కేవలం భజన కోసము, అంటే ఐడెంటిటీ క్రైసిస్ ఉన్నారు కాబట్టి ఈ ప్రభుత్వ పెద్దలు ఇట్లాంటివి తీసుకొచ్చి అఫీషియల్ డాక్యుమెంట్లో పెట్టడం ఎంత నీచమైన పని. ఒక ప్రభుత్వం అఫీషియల్ డాక్యుమెంట్ ఒకటి, రెండవది ఆట అని చెప్పి కూడా సింగరేణి నుంచి 10 కోట్ల రూపాయలు ప్రజాధనం సింగరేణికి సంబంధించినటువంటి డబ్బుల్ని వృధా చేసిర్రు. మీరు అన్నట్టు మిస్సింగ్ ల్యాండ్కి అయితే 200 కోట్లు ఖర్చు పెడితే ఏమైందండి? మిస్ వరల్డ్కి 200 కోట్లు ఖర్చు పెడితే తెలంగాణ పరువు పోయింది కదా. ఆమె మిస్ ఇంగ్లాండ్ ఎవరైతే కంటెస్టెంట్ ఉండేనో ఇంగ్లాండ్ నుంచి వచ్చిన ఆమె బ్యాక్ వెళ్ళిపోయి ఈ మొత్తం ఈ కాంపిటీషన్ మధ్యలో బ్యాక్ ఇంగ్లాండ్కి వెళ్ళిపోయి దే ట్రీటెడ్ మీ లైక్ అ ప్రాస్టిట్యూట్ అన్నది. అంటే పెద్ద మచ్చ ఇది తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ప్రభుత్వానికి. మరి దాని మీద ఎందుకు కేసు కాలేదు? దాని మీద ఎందుకు విచారణ జరిగి ఎవరు తప్పు చేసిరు? ఆమె అక్కడ పోయి ఆ మాట మాట్లాడాల్సిన అవసరం ఏమున్నది? అంటే తెలంగాణ ప్రతిష్ట దిగజార్చలేదా? మేము ఒకటే చెప్తున్నాం, డబ్బులు దుబారా చేస్తున్నారు, తెలంగాణ ప్రతిష్ట దిగజార్చారు. వీళ్ళు ఏ ఈవెంట్ చేసినా. ఇంకోటి కూడా ఉంది, భారత్ సమ్మిట్ అని చెప్పి పేరు పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ సమ్మిట్ చేసుకున్నారు. రాహుల్ గాంధీ గారిని పిలుచుకొని కాంగ్రెస్ నాయకులు దానికో 100 కోట్లు. ఇంకొకటి మధ్యలో అది గ్లోబల్ సమ్మిట్ అని చెప్పేసి అక్కడ డేరా నగర్లో టెంట్లు వేయడానికి 100 కోట్లు 200 కోట్లు టెంట్లు వేసి టెంపరీ టెంట్లు ఊదరగొట్టి కొంచెం పిఆర్ యాక్టివిటీ చేసేసి 2 రోజులు కాగానే మళ్ళీ టెంట్లన్నీ బీకేసిర్రు. ఆ గడ్డి ఎండిపోతే ఆ గడ్డిని తరలించడానికి మళ్ళీ కోట్ల రూపాయల ఖర్చు. అంతేకాకుండా అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం అడ్డం పడిపోయింది, దాన్ని అడిగే నాదుడు లేడు, చూసే దిక్కులేదు. ఇంత చండాలంగా ఇంత దరిద్రంగా ఇప్పటివరకు గత 27 నెలల్లో వీళ్ళు ఏ కార్యక్రమం చేసినా కానీ పరువు పోయింది, డబ్బు వృధా అయింది. కానీ కంపేర్ టు వాట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇట్, సరే చాలా చేసినా మనం చెప్పుకుంటూ పోతే తెల్లారి వరకు చెప్పొచ్చు. కానీ ఫార్ములాకి సంబంధించి నేను చెప్తాను, ఫార్ములా ఈ ద్వారా ఏం జరిగింది అంటే ఇది నియల్సన్ రిపోర్ట్, ఇదేదో బీఆర్ఎస్ పార్టీ రిపోర్టు ఏదో కాదు. నియల్సన్ అనేది అంతర్జాతీయ సంస్థ. వాళ్ళు ఏం చెప్పినారంటే ఫార్ములా ఈ హైదరాబాద్లో జరగడం వల్ల హైదరాబాద్ ఎకానమీకి 700 కోట్ల రూపాయలు బూస్ట్ అయింది ఆ వీక్లో. $84 మిలియన్. $84 మిలియన్ ఎట్లయింది అంటే హాస్పిటాలిటీ పెరిగింది, హోటల్స్ పెరిగినాయి, టూరిజం బూస్ట్ అయింది, ఫుడ్ అండ్ బెవరేజెస్ కన్జంప్షన్ పెరిగింది, క్యాబ్స్ ట్యాక్సీస్ వాడకం పెరిగింది. అన్ని ఓవరాల్గా ఎకానమీ, హైదరాబాద్ ఎకానమీకి 700 కోట్ల రూపాయల లాభం జరిగిందని నియల్సన్ సంస్థ చెప్పింది. అంతేకాకుండా యాక్చువల్గా ఈ ముఖ్యమంత్రికి కానీ ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కానీ కనీస అవగాహన లేదు అసలు ఈ రేస్ ఎందుకు తీసుకొచ్చారు అనేది. రేస్ అనేది ఇట్ జస్ట్ అ క్లైమాక్స్. కాకపోతే ఆనాడు కేసీఆర్ గారు ప్రభుత్వం ఆలోచించింది ఈ రేస్ చుట్టూ ఒక 1 వీక్ మొబిలిటీ క్లస్టర్స్ అనేది ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తుందో, ఇప్పుడు హైదరాబాద్ ఏదైతే ఐటీకి కానీ ఫార్మాకి కానీ ఏదైతే హబ్గా మారిందో, మనము ఎలక్ట్రిక్ వెహికల్ అడాప్షన్ ఫ్యూచర్ అంతా దాని మీదే ఉంటుంది. గ్రీన్ ఎనర్జీ అంటున్నాము, సస్టైనబుల్ మొబిలిటీ అంటున్నాము. హైదరాబాద్ను ఒక హబ్గా క్రియేట్ చేయాలనే ఒక సదుద్దేశంతో పెట్టుబడులు ఆకర్షించాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఇక్కడ 1 వీక్, అది ఒక్కరోజు జరిగిన రేస్ కాదు, రేస్ లాస్ట్కి జరిగింది. ఆ 1 వీక్లో ఒక సిరీస్ జరగాల్సింది. ఇస్ వాట్ ఐమ్ సేయింగ్. హ్యుండై అప్పుడు ఎలక్షన్
ఈ ఫార్ములా ఈ రేస్ జరిగినప్పుడు దేవ్ అనౌన్స్డ్ 1400 crore రూపీస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ తెలంగాణ. ఇవన్నీ జాతీయ పత్రికలలో అంతర్జాతీయంగా అదే మొబిలిటీ వ్యాలీ అటక్ ఎక్కింది. మొబిలిటీ వ్యాలీ అంటున్నారు. ఇప్పుడు ఇక్కడ ఇది ఆ రోజు 9500 కోట్లు పెట్టుబడి పెడతామని చెప్పి అమరరాజా బ్యాటరీస్ వారు, కేటీఆర్ గారు ఉన్నారు ఆనాడు ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్గా, వారి సమక్షంలో ఎంఓయూలు సైన్ చేసుకున్నారు. అంటే ఇట్లా దాదాపు 20,000 కోట్లు ప్రత్యక్ష పరోక్ష పెట్టుబడులు ఆ 1 వీక్లో ఏదైతే ఈ రేస్ జరిగిందో ఆ 1 వీక్లో తెలంగాణకు వచ్చినాయి. అంతేకాకుండా దాదాపు మన ఆనాడు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి విజన్ ఏముండే అంటే ఒక హబ్లా మారిస్తే 3 క్లస్టర్లు పెడితే ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్లు దివితిపల్లి దగ్గర ఒకటి, మోమిన్పేట్ ఎంకతాలపల్లి దగ్గర ఒకటి, అట్లా 3 పెట్టేసి ఆకర్షిస్తే టార్గెట్ వాజ్ అంటే ఎప్పుడైనా బీఆర్ఎస్ పార్టీ ముందు చూపుతోని 2030 సంవత్సరం వరకు 50,000 కోట్ల పెట్టుబడులు తెలంగాణ ఆకర్షించాలి. తద్వారా 4 లక్షల మందికి తెలంగాణ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి. దిస్ వాజ్ ద మోటివ్ బిహైండ్ కండక్టింగ్ దట్ ఎంటైర్ ఈ రేస్. విష్ణు గారు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత బరాబర్ అడుగుదాం. కేసుల మీద, ఎఫ్ఐఆర్ల మీద, ఛార్జ్ షీట్ల మీద ఎందుకు ఈ అటెన్షన్ డైవర్షన్ చేస్తున్నారు? ప్రజల సమస్యల మీద అడిగితే ఎందుకు సమస్యల మీద మాట్లాడకుండా దృష్టి మళ్లిస్తున్నారు? బరాబర్ అడుగుదాం. ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ ప్రైవేట్ బిల్లు తీసుకొస్తుందో, 6 గ్యారంటీల మీద అమలు మీద చట్టబద్ధత చేసేందుకు ప్రైవేట్ బిల్ తీసుకొస్తుందో అప్పుడు ఫార్ములా ఈ గుర్తొచ్చింది వీళ్లకు. అసలు ఈ ఫార్ములా ఈ కేసులో ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆటోమొబైల్ FIA అనే ఒక కంపెనీ ఉంటుంది, వాళ్ళు ఫార్ములా ఈని నిర్వహించారు. ఆ ఫార్ములా ఈని నిర్వహించిన ఆ కంపెనీ పేరు లేకుండానే FIR వేసిండ్రు. ఆ ఫార్ములా ఈ కంపెనీ ఎందుకు వాళ్ళని పెట్టలేదు, ఎందుకు ఆ కంపెనీ పేరు రిఫర్ చేయలేదు? పైసలు పోయింది వాళ్ళకు కదా, వాళ్ళు కదా వచ్చి జవాబు చెప్పవలసింది, వాళ్ళు కదా ఈ కేసులో మాట్లాడవలసింది. పైసలు ఎక్కడ పోయినాయి, ఎవరికి పోయినాయి, ఎవరికి పైసలు ఇచ్చిండ్రు, ఒకవేళ అవినీతి జరిగిందంటే వాళ్ళు ఎవరికి ఇచ్చిండ్రు పైసలు అనేది వాళ్ళు కదా చెప్పవలసింది. విష్ణు గారు, ఆ కేటీఆర్ గారు చెప్పిండ్రు చిట్ చాట్లో, ఛార్జ్ షీట్లో అసలు FIA పేరే లేదని చెప్పేసి. మరి అయిపోయింది కదా, కేసు ఏడు ఉంది ఇంకా, ఎవరిని విచారిస్తారు వాళ్ళు? అందుకే చెప్పేది ఈ కేసు అంతా ఒక లొట్టపీస్ కేసు అని కేటీఆర్ గారు పదే ముందు నుంచి ఎందుకు చెప్తున్నాను అంటే, అసలు అక్కడ కరప్షనే లేదు, అవినీతి లేనప్పుడు అవినీతి నిరోధక శాఖ వచ్చి కేసు టేకప్ చేయడం అనేది పెద్ద జోక్, అది బిగ్గెస్ట్ జోక్. సింపుల్గా చెప్పాలంటే ప్రేక్షకులకు అర్థం కావాలంటే, ఇప్పుడు మనం చెప్పినట్టు అసలు ఎందుకు చేసినాము ఎలక్ట్రిక్ వెహికల్ అడాప్షన్ కోసం అనేది, దాని ద్వారా ఏం లాభం జరిగింది అనేది ఒకటి. అది పెట్టుబడుల ద్వారా కానీ, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కానీ, ముఖ్యంగా హైదరాబాద్ ఖ్యాతి కూడా అంతర్జాతీయంగా పెరిగింది. ఫార్ములా స్పోర్ట్, ఎనీ స్పోర్ట్, ఫార్ములా ఈ కానీ ఫార్ములా 1 కానీ, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ లవ్డ్ అండ్ మోస్ట్ వాచ్డ్ స్పోర్ట్ ఇన్ వరల్డ్. అంటే ఫార్ములా ఈ రేస్ ఏదైతే హైదరాబాద్లో జరిగిందో 2023 ఫిబ్రవరిలో దాదాపు 40 కోట్ల మంది చూసారు ప్రపంచవ్యాప్తంగా. 40 crore పీపుల్. అంటే తెలంగాణలో ఏదైతే జనాభా ఉందో దాదాపు 10 అంటే అది డిజిటల్ మీడియా ద్వారా కావచ్చు, వందలాది మంది, వేలాది మంది అక్కడ ప్రత్యక్షంగా చూస్తేందుకు కూడా వచ్చింది, వీక్షిస్తారు. అంటే హైదరాబాద్ని ఒక అంతర్జాతీయ సర్క్యూట్ ఏదైతే ఉంటుందో, జనరల్గా ఈ ఫార్ములా ఈ రేస్ ఎక్కడ జరుగుతుంది? న్యూయార్క్, లండన్, టోక్యో, ప్యారిస్, రోమ్ ఇట్లాంటి నగరాల జతల తీసుకుపోయి హైదరాబాద్ని ఒక గ్లోబల్ సర్క్యూట్లో మోటార్ స్పోర్ట్లో హైదరాబాద్ని పెట్టినా మనం అంత ఆషామాషి విషయం కాదు అది. విత్ ఇన్ ఇండియా ఆల్సో, భారతదేశంలో కూడా మనతో పోటీ పడ్డ నగరాలు చాలా ఉన్నాయి. ముంబై ఉంది, బెంగళూరు ఉంది, ఢిల్లీ ఉంది. ఈ కార్యక్రమాన్ని ముంబైలో ఎందుకు పెట్టలేదు మీరు? ఎగ్జాక్ట్లీ. అంటే అంత ఆషామాషిగా ఏదో వచ్చేసి వాళ్ళు ఏదో రేస్ చేసింది కాదు. ఫార్ములా అది ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆటోమొబైల్ FIA అనే సంస్థ కండక్ట్ చేస్తుంది ఈ రేసు. ఫార్ములా 1 కానివ్వండి, ఫార్ములా ఈ కానివ్వండి, అది ప్రసిద్ధిగాంచిన సంస్థ. కేవలం భారతదేశంలో యావత్ భారత్ మొత్తం ప్రపంచంలో అన్ని మేజర్ నగరాల్లో ఇది రేస్ జరుగుతుంది. అయితే ఇక్కడ జరిగింది ఏంటిది అంటే, 2023లో ఏదైతే ఫస్ట్ సీజన్ ఉండేదో యాక్చువల్గా కాంట్రాక్ట్ చేసుకుంది ఆనాటి కేసీఆర్ గారు ప్రభుత్వం కానీ FIA మధ్యలో జరిగింది అంటే 4 ఇయర్స్కి జరిగినటువంటి ఒప్పందం అది. మొదటి సంవత్సరం ఏదైతే రేస్ జరిగిందో అప్పుడు ఎవరైతే ప్రైవేట్ స్పాన్సర్ ఉండేనో ఆ ఈవెంట్ కోసం, గ్రీన్కో సంస్థ, వాళ్ళు స్పాన్సర్షిప్ చేసినారు. రేస్ జరిగింది. మనం ఇంతకుముందు చూసినట్టు 700 కోట్ల రూపాయల లాభం జరిగింది, పెట్టుబడులు వచ్చినాయి, అంతా జరిగింది, సవ్యంగా జరిగింది. రెండో సీజన్కి వచ్చేటప్పుడు అది ఎలక్షన్ ఇయర్. తెలంగాణ అయితే ఎన్నికలకు పోతుండేనో 2023లో అక్టోబర్ టైంలో వాళ్ళు వచ్చేసి ఫార్ములా అంటే ఎవరైతే స్పాన్సర్ ఉండేనో గ్రీన్కో వాళ్ళు వెనక్కిపోతున్నాం మేము అనే వరకు ఒక స్టాప్ గ్యాప్ అగ్రిమెంట్ మాదిరిగా కేటీఆర్ గారు ఒక అడుగు ముందుకేసి రేస్ జరగాలి, మనం 700 కోట్ల లాభం చూసినాం, హైదరాబాద్కి పాపులర్ అయింది, హైదరాబాద్ గ్లోబల్ సర్క్యూట్లో, రేస్ సర్క్యూట్లో, దీన్ని కంటిన్యూ చేస్తే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇంకో 1000 కోట్లు, ఆ తర్వాత 1500 కోట్లు అట్లా పెరుగుతా పోతుంది. ప్లస్ హైదరాబాద్ అనేది వరల్డ్ మోటార్ సర్క్యూట్లో, రేసింగ్ సర్క్యూట్లో
స్టేబుల్ అయిపోతుంది. అవును. అంటే ఇన్ కంపారిజన్ విత్ న్యూయార్క్, లండన్ ఏదైతే ఉంటుందో మనం కూడా ఉంటామని చెప్పేసి ఆ సదుద్దేశంతో ఒక అడుగు ముందుకేసి స్పాన్సర్ వచ్చే వరకు, ఆల్టర్నేట్గా స్పాన్సర్ వచ్చే వరకు మీరు రేస్ నిర్వహించండి అని చెప్పి హెచ్ఎండిఏ నుంచి, హెచ్ఎండిఏ అనేది స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ, అది ఇట్స్ అన్ ఆటోనమస్ బాడీ. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వంలో వచ్చిన తర్వాత కూడా హెచ్ఎండిఏకి సంబంధించిన అనేక నిధుల్ని ఇతర కార్యక్రమాలకు వాడుకుంటున్నారు. ఇట్లాంటి ఏవైతే ఈవెంట్స్, ఫెయిల్డ్ ఈవెంట్స్కి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మనం మాట్లాడిన ఇంతకుముందు మెర్సీది, మన సింగరేణి సంస్థ నిధులను దుర్వినియోగం చేసిన వాటి మీద ఎందుకు లేదు కేసు? ఇక్కడ ఫార్ములాలో జరిగింది అంటే రాష్ట్రానికి లాభం జరిగింది, హైదరాబాద్కి లాభం జరిగింది, ఇక్కడ యువతకు లాభం జరిగింది. ఈ 45 కోట్లు ఏదైతే ఉండేనో గవర్నమెంట్ ముందుకు వచ్చి స్టాప్ గ్యాప్ అగ్రిమెంట్గా ప్రైవేట్ స్పాన్సర్ వెతికేలోపు మీరు రేస్ నిర్వహించండి అని చెప్పి అమౌంట్ ట్రాన్స్ఫర్ ఇచ్చింది. అకౌంట్ టు అకౌంట్ ట్రాన్స్ఫర్, హెచ్ఎండిఏ టు ఎఫ్ఐఏ అకౌంట్. ఇక్కడ అవినీతి ఎక్కడ ఉంది, చేతులు మారినది ఏముంది? క్లియర్గా ఈ అకౌంట్ నుంచి ఈ అకౌంట్ ఉంది. ఆ అకౌంట్లో ఎఫ్ఐఏ కూడా ఈ రోజుకి చెప్తుంది మీరు ట్రాన్స్ఫర్ చేసిన అమౌంట్ మా అకౌంట్లో ఉంది అని చెప్పి. కానీ మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు దాన్ని రికవరీ చేసుకోలేకపోతుంది? ఎవరు ఆపుతున్నారు? ఎందుకు ఆపుతున్నారు అంటే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే గద్దెనెక్కిన మొదటి రోజే, రెండో రోజే ఈ ఒక ప్రాపగండా స్టార్ట్ చేశారు. మీరు గమనించండి, ఈరోజు ఆయన ఓతు తీసుకోగానే నెక్స్ట్ డేనే ఎయిర్పోర్ట్ మెట్రో రద్దు, ఫార్మాసిటీ రద్దు, ఫార్ములా ఈ రద్దు. అంటే అనాలోచితంగా ఎవరిని కన్సల్ట్ చేసినారు, ఎవరితో మాట్లాడి విత్ ఇన్ 1 వీక్ అదంతా జరిగింది. జరిగినప్పుడు ఏమైంది? జాగ్వార్ లాంటి సంస్థ, అంటే జాగ్వార్ అంటే మనకి లగ్జరీ కార్ వెహికల్ మ్యానుఫ్యాక్చర్, ల్యాండ్ రోవర్లు, రేంజ్ రోవర్లు, ఆ సంస్థ చెప్పింది హార్ట్ బ్రేక్ ఇది, ఇట్లా మీరు క్యాన్సిల్ చేస్తారు ప్రభుత్వం అని చెప్పి హార్ట్ బ్రేక్ అని చెప్పి వాళ్ళు ఇంటర్నేషనల్ మీడియాకు మాట్లాడారు. నిస్మో అంటే నిసాన్ మోటార్స్, ఇవన్నీ అంతర్జాతీయ కార్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. నిసాన్ మోటార్స్ కూడా వాళ్ళు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు, ఇట్లా అనాలోచితంగా మీరు ఎట్లా రేస్ క్యాన్సిల్ చేస్తారని. అయితే ఫార్ములా ఈ రేస్ గురించి మాట్లాడే ముందు మనకి రేవంత్ రెడ్డి గారు గద్దెనెక్కిన తర్వాత ఎన్ని కంపెనీలు తెలంగాణ వదిలిపోయినాయి, ఎన్ని పెట్టుబడులు పోయినాయి అనేదానికి ఉదాహరణగా కొన్ని తీసుకొచ్చిన మచ్చుకు చాలా ఉన్నాయి. కార్నింగ్ 1000 కోట్లు తెలంగాణలో గత కేసీఆర్ ప్రభుత్వంలో పెట్టుబడి పెడతామన్నారు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాగానే చెన్నైకి వెళ్ళిపోయింది. కేయిన్స్ సెమీ కండక్టర్ టెక్నాలజీస్ కంపెనీ, ఇది 3000 కోట్లు తెలంగాణలో ఇక్కడ రావిర్యాలలో రంగారెడ్డి జిల్లాలో పెడతామని ఒప్పందం చేసుకున్నారు. రేవంత్ రెడ్డి గారు రాగానే గుజరాత్కి తరలిపోయింది. ఇది ప్రీమియర్ ఎనర్జీస్ 1700 కోట్లు తెలంగాణలో పెడతామని కేసీఆర్ ప్రభుత్వంలో ఒప్పందం చేసుకున్నారు. రేవంత్ రెడ్డి గారు రాగానే ఆంధ్రప్రదేశ్కి తరలిపోయారు. ఇక వీరు అమరరాజా వాళ్ళు అయితే అప్పుడు మనము ఎలక్ట్రిక్ వెహికల్ వీక్ ఏదైతే ఉండేనో మొబిలిటీ వీక్లో 9500 కోట్లు పెడతామని చెప్పి ఒప్పందం చేసుకుంటే రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం రాగానే వీళ్ళని ఏం భయపెట్టి ఇచ్చిరో, ఏం బెదిరిచ్చిరో వాళ్ళ స్టేట్మెంట్ ఇచ్చారు. మీరు మాకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చండి, లేకపోతే మేము వదిలేసి వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోతామని చెప్పి. అంటే ఫార్ములా ఈ ద్వారా తెలంగాణకి ఎంత లాభం జరిగింది, ఆ రేసు రద్దు చేయడం ద్వారా ఎంత నష్టం జరిగింది అని బేరేజ్ చూసుకుంటే ఎవరని అంటారు. కనీస ఆలోచన, కనీస అవగాహన లేని ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం అనాలోచితంగా రద్దు చేశారు. రద్దు చేయడం ద్వారా ఏమైంది? ఎఫ్ఐఏ వాళ్ళు ఏమన్నారంటే బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ గవర్నమెంట్ చేసింది, ప్రభుత్వం చేసింది. కాబట్టి వాళ్ళు 45 కోట్లు బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ మీరు చేసారు కాబట్టి వాళ్ళు ఇనిషియేట్ చేయట్లేదు ట్రాన్స్ఫర్. అయితే ఇక్కడ నష్టం జరిగింది రేవంత్ రెడ్డి గారు అనాలోచిత నిర్ణయం వల్ల. రేస్ కండక్ట్ చేయకపోవడం వల్ల హైదరాబాద్ ఖ్యాతి దెబ్బతిన్నది, వచ్చే పెట్టుబడులు ఆగిపోయినాయి. ఎలక్ట్రిక్ వెహికల్ హబ్గా ఏదైతే ఈనాడు తెలంగాణ మారేది ఉండేనో ఈ 3 సంవత్సరాలు అది మారకుండా అయిపోయింది. 4 లక్షల కోట్ల పెట్టుబడి 2030 సంవత్సరం వరకు వచ్చేది ఆగిపోయింది. 4 లక్షల మంది తెలంగాణ యువత నోట్ల మట్టి కొట్టిండు రేవంత్ రెడ్డి ఈ అనాలోచిత నిర్ణయం. ఒకవేళ మొబిలిటీ హబ్ కనుక వచ్చి ఈ మొబిలిటీ పెద్ద ఎత్తున మ్యానుఫ్యాక్చరింగ్ జాబ్స్, అంటే ఇంకొకటి మందికి ఉపాధి లభించేది. ఈ ముఖ్యమంత్రి మళ్ళీ మాట్లాడు ఏఐ వస్తుంది, వైట్ కలర్ జాబ్లు పోతాయి, బ్లూ కలర్. మరి ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అయింటే తెలంగాణలో బ్లూ కలర్ ఎన్ని మ్యానుఫ్యాక్చరింగ్ జాబ్స్ వచ్చాయి, ఎంత ఆల్టర్నేట్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయ్యేది. కేవలం ఐటీ ఫార్మానే కాకుండా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో పెద్ద ఎత్తున లక్షలకు చూసుకుంటే దేశంలో పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన రాష్ట్రాలు, ఒకవేళ తమిళనాడు చూసుకున్నా, మహారాష్ట్ర చూసుకున్నా, వాళ్ళు ఎక్కువగా మ్యానుఫ్యాక్చరింగ్లో ఉన్నారు కాబట్టి అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఒక పర్మనెంట్గా ఉంటుంది. కరెక్ట్. మిగతా సర్వీసెస్ అన్నీ కేవలం ఆఫీసుల్లో కూర్చొని చేసేటివి. మ్యానుఫ్యాక్చరింగ్ వల్లనే చాలా రకాల జాబ్స్ వచ్చేసేస్తాయి. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ ఒకటే తెలంగాణలో లోపించింది. ఒకవేళ మొబిలిటీ వ్యాలీ కనుక వచ్చినుంటే, సింపుల్ వర్డ్లో చెప్పాలంటే గత కేసీఆర్ ప్రభుత్వం ఫౌండేషన్ వేసిపోయింది, వీళ్ళకు బంగారు పళ్ళంలో పెట్టిపోయింది ఈ ప్రభుత్వానికి. దాన్ని క్యాపిటలైజ్ చేయండి, తెలంగాణ ప్రజలకు లాభం జరిగేటట్టు చేయండి. వీళ్ళేం చేశారు? ఉన్న ఫౌండేషన్నే కూల్చేసారు. దాని మీద ఇల్లు కట్టాల్సింది పోయి గత ప్రభుత్వం వేసిన ఫౌండేషన్నే కూలగొట్టిరు, తీరా నష్టం చేసిరు. ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వమే వచ్చేది, మళ్ళీ ఎట్లా పబ్లిక్లో అదే మూడు ఉంది. వచ్చినప్పుడు మళ్ళీ ఇదంతా రిపేర్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ చేయడానికి మనకేంటంటే
లాస్ట్ టైం ఒకటి. రెండవది, ఈ 45 కోట్లు వాళ్ళు వాపసు ఇవ్వకపోయినా కానీ అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ అకౌంట్లోనే ఉంది. అక్కడ ఎక్కడ అవినీతి జరిగింది లేదు, చేతులు మారింది లేదు. అయితే ప్రజల దృష్టి మరలించడానికి కాంగ్రెస్ పార్టీ ఏమంటున్నది, క్విడ్ ప్రోకో ఏదో జరిగింది, బాండ్స్ అనేది ఒక క్విడ్ ప్రోకో గురించి అసలు అవినీతి ఏంది, వీళ్ళు కాంగ్రెస్ పార్టీ చెప్తున్నది లేదా కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో జరుగుతున్న ఈ సిట్ ఎంక్వైరీ వాళ్ళు చేసింది, ఎక్కడ అవినీతి జరిగిందని చెప్తున్నది, ఏమి అవినీతి జరిగింది. ప్రభుత్వం ఈ ఫార్ములా ఈ కేసులో పోలీసులు ఒక ఛార్జ్షీట్ వేసిందని చెప్తున్నారు. ఆ ఛార్జ్షీట్లో అనేక అసంబద్ధమైన ఆరోపణలు. ఒకటి, క్విడ్ ప్రోకో జరిగిందని. గ్రీన్కో అనే కంపెనీ ఒక స్పాన్సర్గా ఈ ఫార్ములా ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది, ఒక స్పాన్సర్గా దాంట్లో వచ్చింది. అనివార్య కారణాల వల్ల వాళ్లకు అనుకున్న ప్రయోజనం రాకపోవడం వల్ల వాళ్ళు ఏం చేసినంటే సెకండ్ దానికి మేము చేయలేమని చెప్పేసి అన్నారు. అప్పుడు ప్రభుత్వం వచ్చి ఈ రేస్ ఇక్కడి నుంచి పోవద్దు కాబట్టి హెచ్ఎండిఏ నుంచి ప్రభుత్వం ఫార్ములా ఈకి పైసలు పంపించింది. ఇక్కడ గ్రీన్కోకు ఇంకేదో క్విడ్ ప్రోకో ఉందని చెప్పేసి ఆరోపణ చేస్తున్నారు. విష్ణు గారు, ఎట్లా చేస్తారు ఇది? క్విడ్ ప్రోకో అంటే ఏంది? ఇది క్విడ్ ప్రోకో ఎందుకు ఆరోపణ చేస్తున్నారు? ఇది ఎంత హాస్యాస్పదం అంటే బహుశా తెలంగాణ ప్రజలు కానీ యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు కానీ, మనం గతంలో బుక్స్లో చదువుకున్నాం తుగ్లక్ డెసిషన్స్ ఎట్లుండే అని చెప్పి. ఇప్పుడు వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారిని చూస్తే మనం ఆనాడు తుగ్లక్ ఎట్లుండే అనేది ఈనాడు రేవంత్ రెడ్డి గారిని చూస్తే ఎవరికైనా అర్థమైపోతుంది. ఈ ఫార్ములా ఈ కేసు సంబంధించి బిగ్గెస్ట్ జోక్ ఏంటిదంటే కొండందవి ఎల్కాను కాదు, ఎల్క తోకను కూడా పట్టుకోలేదు ఇప్పటివరకు. మీరు అన్నట్టు ఈ హెచ్ఎండిఏ నుంచి ఎఫ్ఐఏకి డబ్బులు ట్రాన్స్ఫర్ అయినాయి. దేనికి? రేస్ జరగాలనే సదుద్దేశంతో. ఎందుకు జరగాలంటే ఎన్ని లాభాలు జరిగినాయి, ఎన్ని వందల కోట్లు వేల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి ఎంత అనేది మనం డిస్కస్ చేసినాం. ఈ రేస్ ద్వారా వాళ్ళు ప్రూవ్ చేయలేకపోతున్నారు కాబట్టి, ఎక్కడో అవినీతి జరిగింది, ఎవరికో లాభం జరిగిందని చేయలేకపోతున్నారు కాబట్టి ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా గ్రీన్కో అనే, అంటే యాక్చువల్గా ఒప్పందం జరిగింది ఏస్ నెక్స్ట్ జెన్ అనే సంస్థ. ఆ ఏస్ నెక్స్ట్ జెన్ అనేది అనుబంధ సంస్థ గ్రీన్కోకి, అదొక సిస్టర్ కంపెనీ లాంటిది, ఒక సబార్డినేట్ కంపెనీ. ఆ కంపెనీ ద్వారా ఒప్పందం జరిగింది, ఇదంతా జరిగింది. ఆ కంపెనీ ద్వారా గ్రీన్కో ద్వారా మళ్ళీ ఏదో ఎలక్టోరల్ బాండ్స్ పర్చేజ్ చేస్తున్నారు, బీఆర్ఎస్ పార్టీ బాండ్స్ అని చెప్పేసి, అది క్విడ్ ప్రోకో అంటున్నారు. సింపుల్ క్వశ్చన్, ఎలక్టోరల్ బాండ్స్ అనేది 2018 సంవత్సరంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా నేతృత్వంలో ఉన్నప్పుడు తీసుకొచ్చినటువంటి స్కీమ్ అది. ఎవరైతే ఫండింగ్ చేస్తారో వాళ్ళు చేయొచ్చు, ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా చేయొచ్చు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అఫీషియల్గా తీసుకొచ్చినటువంటి స్కీమ్. దాంట్లో జరిగింది ఏంది, 2018 దాని ద్వారా కూడా ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా కూడా కాంగ్రెస్ పార్టీకి నేను చెప్తాను 2018 నుంచి 2024 వరకు 6 సంవత్సరాలు ఆ స్కీమ్ ఉండే. 2024లో సుప్రీంకోర్టు ఇంటర్వ్యూని అది అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పేసి అక్కడ ఫుల్ స్టాప్ చేసేసింది. ఈ 6 సంవత్సరాల్లో జరిగింది ఏంటంటే, ఏవైతే ఎలక్టరల్ బాండ్స్ ద్వారా ఫండింగ్ జరిగిందో పొలిటికల్ పార్టీస్కి, బిగ్గెస్ట్ బెనిఫిషియరీ ఇన్ ద కంట్రీ ఇస్ బీజేపీ, 6,500 crores. ద నెక్స్ట్ బిగ్గెస్ట్ బెనిఫిషియరీ ఇన్ దిస్ కంట్రీ ఇస్ కాంగ్రెస్ పార్టీ. వాళ్ళకు కూడా దాదాపు 2,500 కోట్లు ఎలక్టరల్ బాండ్స్ ద్వారా వచ్చినాయి. అంటే ఒకవేళ ఎలక్టరల్ బాండ్స్ ద్వారా రాజకీయ పార్టీలకు ఏవైతే పర్చేజ్ చేసుకున్నారో బాండ్స్, వాటిది అది అవినీతి అంటే మోస్ట్ కరప్ట్ పార్టీస్ ఇన్ దిస్ కంట్రీ ఆర్ బీజేపీ అండ్ కాంగ్రెస్. అది ఎంత సెన్స్లెస్ ఆర్గ్యుమెంట్ అంటే, ఇదే ఏస్ నెక్స్ట్ జెన్, ఇదే గ్రీన్కోకు అనుబంధం ఉన్నటువంటి సంస్థలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఎలక్టరల్ బాండ్స్ పర్చేజ్ చేసిరు, బీజేపీకి ఎలక్టరల్ బాండ్స్ పర్చేజ్ చేసిరు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి టీడీపీకి చేసిరు, వైఎస్ఆర్సీపీకి చేసిరు, అన్ని వెస్ట్ బెంగాల్లో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కూడా గ్రీన్కో సంస్థ ఎలక్టరల్ బాండ్స్ పర్చేజ్ చేసింది. అంటే దాని అర్థం ఏంది? దట్ ఈస్ పార్ట్ ఆఫ్ దేర్, అది వాళ్ళు సోషల్ రెస్పాన్సిబిలిటీ అనుకుంటారా, పొలిటికల్ పార్టీస్కి ఇస్తున్నారు, వాలంటరీగా ఇస్తున్నారు. అంటే కాంగ్రెస్ బీజేపీ బిగ్గెస్ట్ బెనిఫిషరీస్ కదా. కేవలం ఎలక్టరల్ బాండ్స్ పర్చేస్ ద్వారానే ఇది అవినీతి అని చెప్పే ప్రయత్నం చేస్తే ఫస్ట్ ప్రాసిక్యూట్ చేయాల్సింది బీజేపీ కాంగ్రెస్ని ఈ దేశంలో. కాబట్టి సెన్స్లెస్ ఆర్గ్యుమెంట్. అక్కడ ఈ కేసు ఒకటి కేటీఆర్ గారు చెప్పిర్రు, న్యాయ నిపుణులను ఎవరిని అడిగినా ఒకటే మాట చెప్తారు, దిస్ విల్ నాట్ ఎస్టాబ్లిష్ క్విడ్ ప్రోకో. దీని ద్వారా ఏదో జరగకూడని లబ్ధి ఒకరికి జరిగింది అని చెప్పేసి ఎస్టాబ్లిష్ చేయలేరు. కాబట్టి మాకు పూర్తి నమ్మకం ఉంది న్యాయ వ్యవస్థల మీద, జడ్జిల మీద, ఈ భారతదేశంలో ఇంకా ఉన్నటువంటి చట్టం ఏదైతే ఉందో దాని మీద పూర్తి నమ్మకం ఉంది. ఈ కోర్టులలో ఈ కేసు నిలవదు, ఈ కేసు కొట్టేయబడుతుంది.
కేవలం ప్రజల దృష్టి మరలించడం అందుకే వాళ్ళకు కూడా ఈ తెలుసు, కేసుని కాంగ్రెస్ అంత ప్రభుత్వానికి కూడా తొందరగా తెలుసు. కోర్టు వరకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తలేరు. ఎందుకంటే ఒకసారి కోర్టుకు పోయిందంటే తెలిసిపోతుంది వీళ్ళు కదా. మాట్లాడుకోలేరు కదా, వీళ్ళు దాన్ని అడ్డం పెట్టి ఆరోపణ చేయలేరు కదా. కేసు కొట్టేసింది అనుకోండి కోర్టు, ఇంకా పబ్లిక్ డైవర్షన్, అటెన్షన్ డైవర్షన్ చేయడానికి వాళ్ళకి ఇంకా వేరే ఏం దొరుకుతుంది? ఇప్పుడు గత 2.5 సంవత్సరాలు దాటినా ఇంకా అదే చేస్తున్నారు అంటే దీన్నే ఇంకా కొనసాగింపు ఉంటుంది. ఇప్పటివరకు మీరు చూసింది సీజన్ 1, సీజన్ 2 ఇంకా 2 సంవత్సరాలు ఉంది కాబట్టి సీజన్ 3, సీజన్ 4 కూడా కంటిన్యూ అవుతుంది. కోర్టులోకి పోయి ట్రయల్ పోయి వాళ్ళు వచ్చి వాదనలు వినిపించి ఇందులో ఏదో ఎస్టాబ్లిష్ చేసి ప్రాసిక్యూట్ చేసి కేటీఆర్ గారిని ఏదో చేయాలని అది జరగని పని, అది వాళ్ళకు కూడా తెలుసు. ఎందుకంటే ఈ కేసులో పసలేదు. క్రిస్టల్ క్లియర్గా చెప్పినట్టు వెన్ దెర్ ఇస్ నో మోటివ్, వెన్ యూ కాంట్ ఐడెంటిఫై ద ఎండ్ బెనిఫిషియరీ, ఎవరికి లాభం జరిగింది అంటే ఎవరికి జరగలేదు, మనీ డబ్బులు ఎక్కడ పోయినాయి అంటే ట్రైల్ అనేది ఒకటి ఉంటుంది. ఆ మనీ ట్రైల్ ఒకటే దగ్గర అయిపోయింది. హెచ్ఎండిఏ నుంచి ఎఫ్ఐఏకి పోయింది, అక్కడ అయిపోయింది. అక్కడనే ఉన్నాయి. వాళ్ళు కూడా చెప్తున్నారు మా అకౌంట్లోనే ఉన్నాయి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసిన డబ్బులు అని. మరి లాభం ఎవరికి జరిగింది, ఎక్కడ జరిగింది, ఎట్లా జరిగింది? అసలు కరప్షన్ అనే అవినీతి అనేది ఎందుకు వచ్చింది? అవినీతి అనేది రావడము, దాని మీద మళ్ళీ ఏసీబీ కేసు వేయడం. అంటే ఇక్కడ క్లియర్గా పబ్లిక్ కూడా అర్థమైపోయిందండి. మొదట్లో ఏదైతే ప్రజలు ప్రభుత్వం మీద పెరిగే వ్యతిరేకత ఉందో వాళ్ళు అటెన్షన్ డైవర్షన్ కొద్ది వరకు చేయగలిగారు. కానీ ఈ గత ఆల్మోస్ట్ 27 months 28 monthsలో జనాలకు ఇప్పటి వరకు ఎందుకు మరి అసెంబ్లీలో చర్చ పెట్టలే? గతంలో కేటీఆర్ గారు అన్నారు, మీకు దమ్ముంటే ఈ కేసు గురించి ప్రజలకు మీరు నలుగురు కూర్చొని ఎట్లా చేద్దాం ఏం చేద్దామని మాట్లాడుకొని చేయడం కాదు, దమ్ముంటే 4 కోట్ల తెలంగాణ ప్రజలు చూసే అసెంబ్లీలో ఇది చర్చకు తీసుకురండి, మేము ముందుండి మేము చెప్తాం అసలు జరిగింది అక్కడ ఏంది, అసలు అవినీతి అనేది ఎక్కడుంది ఎక్కడ లేదు, అసలు ఏంది అసెంబ్లీలో చర్చకు పెట్టమన్నారు. రెండోది లై డిటెక్టర్ పరీక్ష కూడా సిద్ధం అని చెప్పేసి అన్నారు. ఈ రెండింటికి కూడా ప్రభుత్వం ముందరికి వస్తలేదు. తెలిసిపోతుంది, ఎక్స్పోజ్ అయిపోతారు కదండి. ప్రజాస్వామ్యంలో ప్రజాక్షేత్రంలో ఎక్స్పోజ్ అయిపోతారు. అంటే మేము కేవలం అటెన్షన్ డైవర్షన్ కోసమే ఈ తతంగా నడిపించినాం అనేది ప్రజల ముందు వాళ్ళంతా వాళ్ళు ఎక్స్పోజ్ అవుతారు కాబట్టి ఆ చర్యలు తీసుకుంటలేరు. కాకపోతే టైం విల్ టెల్. మనకేందంటే నమ్మకం ఉంది న్యాయ వ్యవస్థల మీద. రాబోయే రోజుల్లో ఎట్లాగో ఈ కేసులు నిలబడవు, ఏం జరిగేది లేదు. కాకపోతే ఇంకా బలంగా కేటీఆర్ గారు కానివ్వండి, హరీష్ రావు గారు కానివ్వండి, కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజల పక్షాన కొట్లాడుతూనే ఉంటారు. ఎందుకంటే 2 సంవత్సరాలు ఇదే కాళేశ్వరం కమిషన్ అని చెప్పి, పీసీ ఘోష్ కమిషన్ అని చెప్పేసి కేసీఆర్ గారిని పిలిపించి విచారించి, హరీష్ రావు గారిని విచారించి అంతా చేసి ఏం చేసిరని 2 ఏళ్ల తర్వాత మేము కేంద్ర ప్రభుత్వంకి ఇచ్చేస్తాము, ఏమైనా చేసేది ఉంటే వాళ్ళు చేసుకోవాలి. అంటే మీరు చెప్పింది ఏంది, చేసింది ఏంది? అక్కడ ఏం దొరకలేదు కదా, మీ వల్ల ఏం అయితలేదు కాబట్టి. నిజంగానే అక్కడ అవినీతి జరిగినట్టుంటే, నిజంగానే మీరు చేసిన కమిషన్ దాంట్లో అవినీతి జరిగిందని చెప్పినట్టుంటే మీరే డిసిషన్ తీసుకుంటుంటే మీరే ప్రాసిక్యూట్ చేస్తుండే. మళ్ళీ అక్కడికి ఎందుకు అంటే షిఫ్టింగ్ ద గోల్ పోస్ట్ ఇక్కడ నుంచి వాళ్ళ మీద. అంటే చూడు మాకేం దొరకలేదు, వాళ్ళు చేయాలి, వాళ్ళు చేస్తలేరు కాబట్టి. మాకేం దొరకలేదు వాళ్ళు చేయాలంటలేరు. ఇక్కడ వీళ్ళకి ఏమి దొరకలేదని చెప్పకుండా ఉండడం కోసం సిబిఐ చేయాలని చెప్పేసి చేస్తున్నారు. అది కరెక్ట్. అదొకటే కాదు కదా, విద్యుత్ కొనుగోళ్ల మీద ఒక కమిషన్ వేసి దాని మీద ఊసేలేదు. ఇప్పుడు స్టార్టింగ్లో అది ఉదరగొట్టిరు. అది కూడా కొత్త కమిషన్ వేసి జస్టిస్ నరసింహారెడ్డి గారి కమిషన్ పేరు మీద అది వేసేసి ఏదే అవినీతి ఛత్తీస్గఢ్ నుంచి ఏదైతే పవర్ పర్చేస్ జరిగిందో తెలంగాణ అట్లే ఉన్నాయి వీళ్ళు అన్నీ. అంటే ఏది కూడా రేపటి రోజు ఇటు ప్రజాక్షేత్రంలో కానీ అటు న్యాయస్థానంలో కానీ నిలవవు. ఇవి కేవలం ప్రజల దృష్టి మరలించే చర్యలే. మళ్ళీ చెప్తున్నాం, ఇది ఈ రోజుతో నాగదు. అవును, నెక్స్ట్ 2 years వరకు కూడా ఇవే స్టోరీస్, ఇవే వెబ్ సిరీస్లు, ఇవే లీకులు, మీడియా లీకులు. ఫోన్ ట్యాపింగ్ మీద ఎంత రాద్ధాంతం చేసిరండి. గతంలో హీరోయిన్ల పేర్లు తీసుకొచ్చి రకరకాల థంబ్నెయిల్స్ పెట్టి నీచంగా కుటుంబ సభ్యుల పేర్లు తీసుకొచ్చి వాళ్ళ ఫోటోలు పెట్టి సెలెక్టివ్ మీడియా లీక్స్ ద్వారా ఏదైతే ఇష్యూ ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరుగుతుంది ప్రజలది అన్నప్పుడు ఈ 4-5 కేసులు ఏదో ఒకటి పిక్ చేస్తారు. దాన్ని పెట్టి వాళ్ళకి కావాల్సినటువంటి ఛానళ్ళల్లో, రాసే న్యూస్ పేపర్లలో పొద్దున్న లేసి సాయంత్రం వరకు సోషల్ మీడియాలో వాళ్ళకి కావాల్సినంత సోషల్ మీడియాలో బురదలుతూ ఉంటారు. బాట్స్ ఉన్నాయి. ఇప్పుడు వేల బాట్స్ వాళ్ళు మమ్మల్ని ఎక్స్పోజ్ చేసినాం ప్రెస్ మీట్లో పెట్టి కూడా. కాంగ్రెస్ పార్టీ ఎట్లా అంటే ప్రభుత్వ కార్యాలయాల నుంచి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అకౌంట్స్, ఈ ఫేక్ అకౌంట్స్ ఏవైతే రన్ చేస్తున్నారో అవి ఎట్లా రన్ చేస్తున్నారు, 100 కోట్లు ఖర్చు పెట్టి 1000 బాట్ అకౌంట్స్ని క్రియేట్ చేసుకొని ఎట్లయితే నెగటివ్ ప్రాపగాండా చేయాలో, అంటే కేవలం బీఆర్ఎస్ పార్టీ మీద వీటి చుట్టూ ప్రజల దృష్టి మరలించాలని వాళ్ళు ఎట్లా ఖర్చు పెడుతున్నారు అంటే వాళ్ళు చేయాల్సిన ప్రయత్నం వాళ్ళు చేస్తారు. కాబట్టి తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు, అన్నీ చూస్తున్నారు. రాబోయే రోజుల్లో మాత్రం ఎప్పుడు ఎన్నికలు వచ్చినా 100కు 100% 100 సీట్లకు తగ్గకుండా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం బట్టి కేసీఆర్ గారిని తిరిగి తెలంగాణ ప్రజలు ముఖ్యమంత్రి చేసుకుంటారు. థ్యాంక్ యూ విష్ణువర్ధన్ గారు ఈరోజు చర్చలో పాల్గొన్నందుకు. మొత్తం మీద ప్రభుత్వం అటెన్షన్ డైవర్షన్ గ్యాంగ్ వాళ్ళు నడిపిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వాన్ని అటెన్షన్ డైవర్షన్ గ్యాంగ్ నడిపిస్తుంది.
మొదటి నుంచి కూడా చూస్తున్నాం. అనేక ప్రజా సమస్యల మీద ఎప్పుడైతే ప్రతిపక్షాలు గలమిప్పుతున్నాయో, ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారో ప్రతిసారి ఇట్లాంటిది తెర మీదకి తీసుకొస్తారు. ఇప్పుడు కూడా 6 గ్యారంటీల విషయం అమలు చేసే విషయమై ప్రశ్నిస్తున్నప్పుడు దానికి చట్టబద్ధత తీసుకురావాలి అని చేసే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఈ కేసుని మళ్ళీ తెర మీదకి తీసుకొచ్చి ఏదో ఒక రకంగా ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రజలకు తెలుసు, ప్రజలందరికీ తెలుసు అసలు ఈ సమస్యలేంది, వాళ్ళ సమస్యలేంది, వాళ్ళ సమస్యల్ని ప్రశ్నించే వాళ్ళని ఎందుకు ఈ రకంగా కేసులు పెట్టి వేధిస్తున్నారని చెప్పేసి ప్రజలకు కూడా తెలుసు. తెలంగాణ ప్రజలు చాలా స్పష్టంగా ఉన్నారు. 6 గ్యారంటీల మీద రేపు ఏప్రిల్ 2 నుంచి గ్రామాల్లోకి పోతారు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు. అక్కడ ప్రశ్నిస్తారని వీళ్ళకి భయం ఉంది. ఆ ప్రశ్నించడాన్ని నిర్వహించడం కోసం, ఆపడం కోసం వీళ్ళు ఇవన్నీ తెర మీదకి తీసుకొస్తున్నారు. నిజమైన ప్రజా సమస్యల్ని చర్చించకుండా ఉండడం కోసం చేసే ఒక ప్రయత్నంగానే దీన్ని మనం చూడొచ్చు. ఇది వాటి బరాబర్ అడుగుదాం. రేపు మరో ముఖ్యమైన అంశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే. జై తెలంగాణ. స్టే ట్యూన్ టు టీ న్యూస్.